హాయ్ ఫ్రెండ్స్! రోజంతా యాక్టివ్‌గా బద్ధకం లేకుండా ఇంటి పనులు ఎలా చేసుకోవాలి అని అడుగుతున్న వారి కోసం ఈ వీడియో అన్నమాట. ఇల్లు మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. మనిషికి 7-8 అవర్స్ నిద్ర చాలా అంటే చాలా అవసరమండి. అది మీ రొటీన్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఫిట్‌నెస్ కోసం కొద్దిగా వర్కౌట్ గాని, వాకింగ్ గాని చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటాము. సో, కంపల్సరీగా 10-15 మినిట్స్ కేటాయించండి. మంచి హెల్తీ డైట్ లైక్ మిల్లెట్స్, ఫ్రూట్స్ అండ్ నట్స్‌తో పాటు ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి. ఇంటి పనుల్లో మధ్య మధ్యలో వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. ఇక ఇంటి పనుల విషయానికొస్తే యుటెన్సిల్స్ తక్కువ పడాలంటే సేమ్ గిన్నెలో 2-3 టైమ్స్ కుకింగ్ ప్లాన్ చేసుకోండి. ఒకే కుక్కర్‌లో దాల్, తర్వాత కర్రీ చేసుకోవచ్చు. గ్లాసెస్‌కి బదులు బాటిల్స్ వాడామనుకోండి, ఎవరి బాటిల్ వాళ్ళకుంటుంది. 3 డేస్‌కి ఒకసారి ఆ బాటిల్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ గ్లాసెస్ క్లీన్ చేయవలసిన అవసరం ఉండదనమాట. అండ్ గిన్నెలైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే బర్డెన్ అనిపించదు. అటు ఇటు నడుస్తూ పని చేసుకుంటూనే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తూ ఉంటే ఇల్లు ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. డస్టింగ్‌కి స్పెసిఫిక్ టైం పెట్టుకోకుండా ఎప్పుడు మనం ఫ్రీగా ఉంటామో లేదా ఫలానా వస్తువు ఎప్పుడు డర్టీగా అనిపించిందో వెంటనే క్లీన్ చేయండి. అలాగే వాష్‌రూమ్, సింక్స్, మిర్రర్స్ ఇవన్నీ గూడా మీరు బ్రష్ చేసేటప్పుడు పనిలో పని క్లీన్ చేస్తూ ఉంటే డీప్ క్లీన్ పని పడదనమాట. వాష్‌రూమ్స్ కూడా నీట్‌గా, హైజీన్‌గా మెయింటైన్ అవుతాయి. లాండ్రీ కూడా డైలీ కాకుండా 2 డేస్‌కి ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఆల్టర్‌నేట్ డేస్ కొంచెం రెస్ట్ అయితే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ కోసం అప్పుడప్పుడు కొత్త రెసిపీస్ ట్రై చేసి పెట్టండి. వాళ్ళిచ్చే చిన్న కాంప్లిమెంట్స్ మనకు మోటివేషన్‌గా ఉంటుంది. ఒకసారి నిద్ర లేచిన తర్వాత బెడ్‌రూమ్ వైపుకి వెళ్ళకండి. ఒక్కసారి నడుము వాల్చామంటే లేజీ ఫీలింగ్ వస్తుంది కదా! అలా కాకుండా లివింగ్ రూమ్‌లోనే షార్ట్ బ్రేక్ తీసుకుంటూ రెస్ట్ తీసుకోండి. ఏదేమైనా ఇంటి పనులు అన్‌లిమిటెడ్ అండి బాబు. వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న కామెంట్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.